బాబే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీలో అంటున్నాడు 9.5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేశారు అంటున్నాడు. ఇటుపక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి అనే ప్రెస్ మీట్ పెట్టి 7.5 లక్షల కోట్లు నేను అప్పుల పాలు చేశాను అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నారు. అంటే ఏంటి ఈ సంగతి ఎలా ఉండబోతుందంటే? అందరికీ నమస్తే. నా పేరు మిరియాల సుబ్రహ్మణ్యం, అమరావతి ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ని. అయ్యా, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్కి పట్టిన జగన్మోహన్ రెడ్డి అనే బదులు జలగన్న అంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ని మరో బీహార్ ఖచ్చితంగా చేసేవాడు. ఈసారి కూడా ఆయన గవర్నమెంట్ వచ్చినట్టయితే దేవుడి దయ వల్ల, ఆ చంద్రబాబు నాయుడు, ఆ పవన్ కళ్యాణ్, ఆ మోడీ దయ వల్ల, కూటమి వల్ల మారి మనకి మంచి గవర్నమెంట్ రావటం వల్ల చాలా బాగుంది. అదే ఈయన గవర్నమెంట్ వస్తే ఇప్పుడు 1000 కోట్లు అప్పులు, ఇది తప్ప ఇంకో వేరేది అభివృద్ధి అనేది ఎక్కడ కనబడేదే కాదు. 100% చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇతను లెక్కలన్నీ తీసి ఇన్ని 1000 కోట్లు అప్పులు చేశారని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. అదే ఇప్పుడు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి నమ్మచ్చు అంటారా, చంద్రబాబు నాయుడు నమ్మచ్చు అంటారా? 100% చంద్రబాబు నాయుడు నమ్మితే మా పిల్లల భవిష్యత్తు 100% సూపర్గా ఉండిద్ది. అదే జగనన్న నమ్మితే దొంగల పార్టీ లాగా, దొంగల బతుకుల్లాగా మా పిల్లల బతుకు కూడా దొంగల బతుకు అయిపోద్ది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే గతంలో జగనన్న అమ్మఒడి అని అలా స్కీమ్స్ పెట్టారు. ఇదేమో తల్లికి వందనం అని పెట్టారు ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఈ పేర్ల పరంగా డిఫరెన్స్ ఏంటి? 100% తల్లికి వందనం అనేది చాలా బాగుంది. ఆయనకిలాగా అన్నీ ఆయన పేర్లే పెట్టుకొని ఆయనదే చేయాలనేది ఆయన కాన్సెప్ట్. చంద్రబాబు నాయుడు ఏమో ఒక్కో పథకానికి ఒక్కో పేరు పెట్టి చక్కగా ప్రతి బిడ్డకి, అంటే ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఇద్దరికి 15,000 ముగ్గురుంటే ఆ ముగ్గురికి కలిపి 3 10 30, 3 5 10 45,000 వచ్చేటట్టు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చేటట్టు ఖచ్చితంగా ఆయన వేస్తాడని మాకైతే నమ్మకం ఉంది. ఏదైనా సరే ఈయన జగనన్న గోరుముద్ద అని జగన్ పేర్ల పేరు ఈయన పెట్టుకున్నారు గతంలో. వీళ్ళేమో ఏ పేర్లు పెట్టకుండా బాలిక రక్షణ టైప్ ఇలాంటి స్కీమ్స్ అనేది పెట్టుకున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలాంటి నేమ్స్? 100% చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసేది 100% కరెక్ట్. అట్లాగే ఆవిడ పేరు నాకు రావట్లేదు, ఆవిడ పేరు కూడా పెట్టారు మన గోరుముద్ద, వాటికి కూడా పేరు నాకైతే గుర్తు రావట్లేదు, అన్నపూర్ణ ఏదో ఉంది. ఆ విధంగా అన్ని పేర్లు ఒక్కో రకంగా పెట్టి చాలా బాగుంది. 100% ఇది మాత్రం ఖచ్చితంగా బాగుందండి. ఇదివరకైతే మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడంటే ఆయన పేర్లే, ప్రతిదీ ఆయన పేరే పెట్టుకునేవాడు, ప్రతిదానికి ఆయన పేరే పెట్టుకునేవాడు. వీళ్ళు అలా కాకుండా ఒక్కో పథకానికి ఒక్కొక్క పేరు, ఒక్కో పథకానికి ఆ పథకంలో చేసిన మంచి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. 100% చంద్రబాబు నాయుడు కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీడియా సోదరులకు నా ధన్యవాదాలు. ప్రస్తుతం చూస్తున్నట్లయితే అండి, అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 7.5 లక్షల కోట్లు అనేది నేను అప్పు చేశాను అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. ఇటుపక్క చూస్తే చంద్రబాబు నాయుడు ఏమో 9.5 లక్షల కోట్లు చేశాడని ఈయన అంటున్నారు. అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఏంటి సంగతి అంటారు? మరి రాష్ట్రం పరంగా అప్పు ఉందా లేదనేది లెక్కల పరంగా డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి. మరి ఎవరైనా సరే ఓ బాధితులు అప్పు చెప్పేటప్పుడు ఆ రికార్డుల ప్రకారంగా అప్పు ఉందని చెప్తారు, లేదంటే లేదు. మరి ఆయన అసెంబ్లీలో తీర్మానించారంటే 9,000 కోట్లు ఆల్రెడీ మీడియాలో కూడా చెప్తున్నారు. మరి నిజమే అని అనుకుంటాను. మరి ఎంతవరకు అది కరెక్ట్ అనేది లెక్కల్లో చూస్తే బాగుంటుందని మేము జగన్ మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ మీద అభిప్రాయం ఏంటి ఏముందండి, ప్రజెంట్ 5 ఏళ్ళ పాలనలో ప్రస్తుతానికి ఎక్కడ రోడ్లనే కానీ అభివృద్ధి అనేది లేదు. నిరుద్యోగులు కొంచెం ఇబ్బంది పడ్డారు. చదువుకొని సంవత్సరానికి 10 లక్షల మంది దాకా విద్యార్థులు బయటకు వస్తున్నారు. మరి వాళ్ళ జాబులు లేక విదేశాలు వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ నానా అవస్థలు పడి చాలా ఇబ్బందులు పడి వాళ్ళు మళ్ళీ ఏ గవర్నమెంట్ ప్రాబ్లం ఉంటే వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అలా వెలుగులోకి వచ్చిన వరకు అవుతుంది. వెలుగులోకి ఎన్నో ఉంటాయి. అదేదో మన ఇండియా డెవలప్మెంట్ మన ఆంధ్రాలో కంపెనీల పరంగా లేస్తే విద్యార్థులు ఇక్కడే ఉంటారని కోరుతున్నాం. నూతన గవర్నమెంట్కి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గాన్ని ఆలోచించవలసిందా కోరుచున్నాం. గతంలో చూస్తున్న జగన్మోహన్ రెడ్డి జగనన్న సంక్షేమ పథకాలు, జగనన్న అమ్మఒడి ఈ టైప్ ఆఫ్ పేర్లు పెట్టుకున్నారు. ఈ టీడీపీకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లి వందనం అని పెట్టుకుంటున్నారు. ఆయన సొంత పేరుతో పెట్టుకోవడానికి కారణం ఏంటి, వీళ్ళు ఇలా పెట్టుకోవడం కారణం ఏంటి? ఇలా పెట్టిన తల్లి వందనం బాగానే ఉంది. తల్లిదేవందనం జగనన్న చేయూత పథకం తల్లి వందనం అనేది బాగానే ఉంటుంది. పెట్టండి ఒకసారి.
తల్లి వందనం పేరు బాగానే ఉందండి. కానీ పథకాలన్నీ ముఖ్యమైన వల్ల అమలు చేసి మిగతా అన్ని రద్దు చేస్తే బాగానే ఉంటుంది. ముందు అభివృద్ధి పరంగా వాళ్ళని నడిపించవలసిందిగా కోరుచున్నాం. అంటే జగన్ అనే వ్యక్తి జగన్ పేరే పెట్టుకున్నాడు కదా, జగన్ అనే వ్యక్తి జగన్ పేరే పెట్టుకుంటున్నాడు కదా, మరి ఈయనేంటి చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టుకోవచ్చు, వీళ్ళు ఓన్లీ తల్లి వందనాన్ని ఎందుకు పెట్టుకున్నారు? తల్లి వందనం పెట్టుకున్నాను. ఇప్పుడు తల్లిల సమక్షంలో వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. తల్లి వందనం బాగానే ఉందని, పర్వాలేదు. ఎవరి పేర్లు ఉపయోగించకూడదంటారా? ఎవరి పేరు ఉపయోగించే కంటే గవర్నమెంట్ ఏమైనా వాళ్ళ సొమ్మేం కాదు కదా, అంతా ప్రజాస్వామ్యం సొమ్మే కదా, పెద్దల పేర్లే పెట్టుకోవడం బాగుంటుందని మేము కోరుకుంటాం. అలాగే గత ప్రభుత్వంలో మాకు ఆటో కార్మికులు ఎంతో ఇబ్బందులు పాలయ్యాం. ఇప్పుడు కూడా కొంచెం ఇదిగోండి చూడండి ఒకసారి, ఆటోలు ఎంత రావణగా ఇబ్బంది పడుతున్నాం. మా కార్మికుల కూడా గురించి ఆలోచించవలసిందిగా ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ని, చంద్రబాబు నాయుడు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని కానీ కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్.